శ్రీశైలం దేవస్థానం పేరుతో నకిలీ వెబ్సైట్ కలకలం రేపుతోంది. వసతి గదులు బుక్ చేసుకుని ఆలయానికి వెళ్లిన భక్తులు తాము మోసపోయామని తెలియడంతో ఈ విషయం బయటపడింది. శ్రీశైలం దేవస్థానం అధికారిక వెబ్సైట్ ను పోలీసు నకిలీ వెబ్సైట్ ద్వారా వసతి బుకింగ్ పేరుతో మోసాలు చేస్తున్నట్లు గుర్తించారు. బెంగళూరుకు చెందిన ఓ ఆర్మీ అధికారి అలాగే హైదరాబాద్ కు చెందిన మరొక భక్తుడు ఈ నకిలీ సైట్ ద్వారా రూములు బుక్ చేసుకున్నారు. శ్రీశైలానికి చేరుకొని హరిత అతిథి గృహం దగ్గర రూములు తీసుకోవడానికి వెళ్లిన భక్తులు బుకింగ్ స్లిప్స్ చూపించగా అవి నకిలీ అని అధికారులు తెలియజేయడంతో వారు షాక్ అయ్యారు. ఏపీ టూరిజం వెబ్సైట్ ను పోలిన నకిలీ వెబ్సైట్లు ఉండడంపై భక్తులు తీవ్ర ఆందోళన పడుతున్నారు. ఇలాంటి మోసపూరిత వెబ్సైట్లతో జాగ్రత్తగా ఉండాలని దేవస్థానం ఈవో శ్రీనివాసరావు భక్తులను సూచించారు. సైబర్ క్రైమ్ విభాగానికి ఫిర్యాదు చేస్తామని వెల్లడించారు. శ్రీశైల దేవస్థానానికి సంబంధించినటువంటి అధికారిక వెబ్సైట్లు పోలినటువంటి వెబ్సైట్లు నకిలీవి సృష్టించి మనకున్నటువంటి గంగా సదను, గౌరీ సదను, మల్లికార్జున సదను, గణేష్ సదను ఇవన్నీ కూడా దేవస్థానం ఆధ్వర్యంలో నిర్వహించేటువంటి మనకు అకామిడేషన్ ఇవ్వడానికి సంబంధించి వసతి ఏర్పాట్లకు సంబంధించినటువంటి ఇవన్నీ కూడా ఆన్లైన్లో మనకు ఎండోమెంట్కు సంబంధించినటువంటి ఒక వెబ్సైట్, దేవస్థానానికి సంబంధించినటువంటి ఒక వెబ్సైట్ ద్వారా మాత్రమే ఆన్లైన్లో అవుతాయి. ఈ నకిలీ కేటుగాళ్ళు అదేవిధంగా సైబర్ నేరస్తులు ఈ యొక్క దేవస్థానానికి సంబంధించినటువంటి ఈ పేర్లను ఉపయోగించుకోవడం ద్వారా భక్తులు దోపిడీకి చేస్తున్నట్లుగా గుర్తించదగింది. ఇప్పటికే 2 సైబర్ నేరాలను ఇప్పటికే నమోదు చేస్తున్నాం. నకిలీ వెబ్సైట్ బారిన పడి కొందరు భక్తులు మోసపోయారు. ఈ ఘటన శ్రీశైలం దేవస్థానం పేరుతో నకిలీ వెబ్సైట్ కలకలం రేపుతోంది. వసతి గదులు బుక్ చేసుకుని ఆలయానికి వెళ్లిన తర్వాత తీరా అక్కడ మోసపోయామని భక్తులు తెలుసుకుని షాక్ గురయ్యారు. ఈ విషయం అక్కడ తెలియడంతో కూడా బయటికి పెద్ద ఎత్తున కూడా ఈ విషయం బయటకు వచ్చింది. గతంలో కూడా చూసాం మనం నకిలీ వెబ్సైట్ ను పోలిన చాలా వరకు తిరుమలలో కూడా ఇలాంటి వెబ్సైట్లకు సంబంధించి కూడా అక్కడ మోసపోయామంటూ కూడా కొందరు భక్తులు చెప్పిన పరిస్థితి. ఇప్పుడు ఇదే సిచ్యువేషన్ ఇప్పుడు శ్రీశైలంలో కూడా జరిగింది. రైట్, మరిన్ని పూర్తి అప్డేట్స్ మా కరెస్పాండెంట్ ధరణి కిషోర్ సిద్ధంగా ఉన్నారు. ధరణి కిషోర్. హిమబిందు యొక్క నకిలీ వెబ్సైట్ల బారిన శ్రీశైల మల్లన్న భక్తులు పడ్డారు. అయితే బెంగళూరుకు చెందినటువంటి ఒక ఆర్మీ అధికారితో పాటు హైదరాబాద్ చెందిన మరో భక్తుడు కూడా ఆన్లైన్ లో సెర్చ్ చేయడం, అంటే శ్రీశైలంలో వసతి గృహాల కోసం సెర్చ్ చేయడంతో వారికి జస్ట్ డైల్ లో వెబ్సైట్ ప్రత్యక్షమైంది. దాన్ని లింక్ ను క్లిక్ చేసి దాని ద్వారా రూమ్లు బుక్ చేశారు. వేలాది రూపాయలు సొమ్ములు చెల్లించి రూమ్లు బుక్ చేసుకున్న నేపథ్యం కనపడింది. అయితే ఇది కూడా ఏపీ టూరిజానికి సంబంధించినటువంటి హరిత గెస్ట్ హౌస్ కు సంబంధించిన యొక్క రూమ్లకు వాళ్ళు బుక్ చేసుకున్న పరిస్థితి ఉంది. అయితే దర్శనం కోసం వచ్చి ఆ యొక్క రూమ్లు తీసుకునేందుకు హరిత గెస్ట్ హౌస్ కు వెళ్లడంతో అక్కడ ఉన్న సిబ్బంది వారు బుక్ చేసుకున్నటువంటి రూములు నకిలీ వెబ్సైట్ లో చేసుకున్నారు కాబట్టి ఇవి చెల్లవు అని చెప్పి వారు చెప్పడంతో ఒకసారిగా కూడా భక్తులు షాక్ అయ్యారు. ఈ విషయాన్ని దేవస్థానం అధికారులకు వారు తెలియజేయడంతో ఈ యొక్క నకిలీ వెబ్సైట్ల పట్ల అప్రమత్తంగా ఉండాలంటూ ఇటు అధికారులు చెప్తున్న పరిస్థితి ఉంది. గతంలో కూడా అనేక సంఘటనలు శ్రీశైల దేవస్థానంలో చోటు చేసుకున్నప్పటికీ కూడా వాటిని అరికట్టడంలో ఇటు పోలీస్ శాఖతో పాటు సైబర్ పోలీసులు కూడా ఎక్కడ చెక్ పెడుతున్న పరిస్థితి కనపడుతున్న సిచ్యువేషన్ కనపడట్లేదు. సంఘటన జరిగినప్పుడు హడావిడి చేయడం, ప్రకటనలు విడుదల చేయడం తప్ప దేవస్థానం ఎలాంటి పటిష్టమైన చర్యలు తీసుకోవటం లేదు అన్నది స్పష్టంగా అర్థమవుతున్న పరిస్థితి. భక్తులు కూడా ఇదే అంశం మీద ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. అయితే ఈ యొక్క గూగుల్ క్రోమ్ లో కానీ ఇటు ఎక్కడైనా వెబ్సైట్లలో సెర్చ్ చేస్తే వెంటనే అనేక వెబ్సైట్లు వస్తున్నాయి. అయితే అధికారికంగా ఉన్నటువంటి వెబ్సైట్ కు సరైనటువంటి ప్రాచుర్యం కల్పించకపోవడం అన్నది భక్తులకు పెద్ద ఇబ్బందిగా మారుతుందని చెప్తున్న పరిస్థితి ఉంది. ఏదేమైనప్పటికీ ఆలయ ఈవో భక్తులందరికీ విజ్ఞప్తి చేస్తున్నారు. అనధికారిక వెబ్సైట్ల పట్ల అప్రమత్తంగా ఉండండి, టోల్ ఫ్రీ నెంబర్లకు కాల్ చేయండి అని చెప్పి ఆయన చెప్తున్న పరిస్థితి. ఎవరైతే ఈ యొక్క మోసాలకు పాల్పడుతున్నారో వారి పట్ల కఠిన చర్యలు తీసుకుంటాం, సైబర్ పోలీసులకు ఫిర్యాదు చేసి వారి మీద కఠిన చర్యలకు సిద్ధమవుతామని చెప్పి ఈవో శ్రీనివాసరావు చెప్తున్న పరిస్థితి ఉంది. రైట్, థ్యాంక్ యూ కిషోర్, థ్యాంక్స్ ఫర్ ద అప్డేట్.